సౌజన్య. ఎక్కడండి మీరు? పోరంకి పెరంలూరు నియోజకవర్గం. ఓకే. ఎలా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అసలు ఏంటి? జగన్ గారి ప్రభుత్వం అయితే అసలు నచ్చట్లేదండి. జనాల్లో కూడా చాలా వ్యతిరేకత అయితే ఉంది. ఎప్పుడు దిగిపోతాడా ఈ జగన్ గారు, ప్రభుత్వం ఎప్పుడు మారిద్దా, మేము ఎప్పుడు సుఖంగా ఉంటామా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మారే అవకాశము త్వరలోనే ఉంది. ప్రభుత్వం అయితే త్వరలోనే మారిపోతుంది. జగన్ గారి నుంచి విముక్తి అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం ఖాయం. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలి అంటున్నామంటే ఒక విజన్. ఆయన ఏంటంటే ఆయన వస్తే ఒక డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది. రైతులకు అవని, లేదంటే కూలీలకు అవని, లేదంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానిలో కూడా డెవలప్మెంట్ అనేది చూపిస్తారు ఆయన. ఒక ఇప్పుడు హైదరాబాద్ అవని ఇంకేదైనా సరే ఆయన డెవలప్మెంట్ చేసినవి కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతూనే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలోనూ అంత డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన సీఎం ఉన్నారు, ఆయనకు ఇప్పుడు సీఎం ఇప్పుడే కాబట్టి ఎక్కింది, ఆయనకు డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మనం ఎదురు చూస్తాం. అలాగే ఆల్రెడీ హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసేసారు కాబట్టి మన ఏపీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎంగా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మీద మీ అభిప్రాయం అసలు 3 సిలిండర్లు ఇస్తా అన్నాం కానీ ఉచితంగా బస్సు ప్రయాణం అన్నాం కానీ ఏం చెప్తారు? 3 సిలిండర్లు అనేది ఆల్రెడీ దీపం పథకం కింద గత ప్రభుత్వం ఉన్నప్పుడే, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే దీపం పథకం కింద ఉంది. ఇప్పుడు కొత్తగా హామీ ఇచ్చేదేం కాదు. అది ఆల్రెడీ దీపం పథకం కింద ఉన్నప్పుడు ఇది కొత్త హామీ ఎలా అవుతుంది? ప్రతి ఒక్కటి ఆయన ఆల్రెడీ అది గత ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిది పథకాలు ఇస్తానని చెప్పకుండా చాలా పథకాలు ఇచ్చారు. రైతులకి హామీలు ఇచ్చారు. అలాగే అందరికీ ఏదైతే చేశారో అన్నీ బాగా చేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా 100కి 100% చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, అందులో డౌటే లేదు. మరి మీ పెనమలూరు నియోజకవర్గానికి జోగి రమేష్ గారిని పోటీ చేయమని చెప్పి తెలుస్తుంది. దాదాపు ఆయన సవాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు అయినా సరే, పార్సారథి అయినా, బోడే ప్రసాద్ అయినా సరే, ఇద్దరు కూడా ఎవరు పోటీ చేసినా నేను ఇక్కడ గెలిచి తీరుతానని చెప్పి సవాళ్ళు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంది, నాకు ఆపద వచ్చింది, నేను పలానా చోటుకి వెళ్ళాలి అంటే కనుక డోరు ఇలా కొట్టగానే డోర్ తీసేది ఎవరంటే మన బోడే ప్రసాద్ గారు. ఇక్కడ మా వాస్తవులు కాబట్టి ఎక్కడో ఉన్న అతన్ని మేము ఎక్కడికి వెళ్ళి అడగాలి? ఎలా నుంచుంటే ఆయన వచ్చి ఆయన సొంత అభిప్రాయాలతో నేను ఇక్కడ నుంచుంటాను, బోడే వద్దు మాకు, మేము వస్తాము అని చెప్పేసి అంత గర్వంగా చెప్తున్నారు. జోగి రమేష్ అయినా ఇంకా ఎవరైనా సరే, పార్థసారథి కాసుల పార్థసారథి అయినా సరే, పెనమలూరు అడ్డ బోడే అడ్డ అండి. పెనమలూరు గడ్డ బోడే అడ్డానే. మీరు 100 కాకులను తీసుకొచ్చచ్చు అక్కడ నుంచో పెట్టినా ఒక హంస బతుకు చాలు అంటారు కదా, అలాగే మీరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా హంసలే ఉంటారండి. అంటే ఎలా ఉంటుంది అంటారు ఎన్నికలు అనేవి? చాలా బాగుంటుంది. మాకైతే బోడే ప్రసాద్ గారు అయితే 100% మా ఏరియాకి ఎమ్మెల్యేగా ఆయన నిలబడతాడు, ఆయనే వస్తాడు. సీటు మాత్రం ఆయనదే ఖాయం. ఆయన కోసం మేము నిరంతరం కృషి చేస్తాము. ఎందుకంటే ఆయన మార్నింగ్ 7 గంటల నుంచి నైట్ పడుకున్న 10 వరకు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆయన ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరి కుటుంబంలో ఇబ్బందిగా ఉంది, ఎవరి కుటుంబంలో ఏముంది అని చెప్పేసి అని కూర్చొని పరామర్శించి ప్రతి దానికి నేనున్నానమ్మా, నా ఇంటి ఏ టైంలో తట్టినా కానీ నేను డోర్ తీసి మీ సమస్యలు నేను ఆ సమస్యలుగా తీసుకొని నేను పరిష్కరిస్తానని చెప్పాను. దానిలో బోడే ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఎమ్మెల్యే అవుతారండి బోడే నియోజకవర్గానికి.